చాక్లెట్. ఒక్క నిమిషం. హలో, ఎవరు? హలో అర్చన, నేను రాజేష్ని. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నేను కృష్ణ ఇద్దరం కలిసి పని మీద బయటకు వచ్చాం. ఏ? హలో హలో, ఎవరు ఫోన్ వచ్చినా? అదే మా ఆఫీస్ కొలీగ్ రాజేష్. ఏంటంట? ఏమో, కట్ అయిపోయింది. సర్లే, తిను. అర్చన, మన మ్యారేజ్ లైఫ్ మీద నాకు కొన్ని ప్లాన్స్, కొన్ని కలలు ఉన్నాయి. ఏంటో ఆ ప్లాన్స్, ఆ కలలు? అవేంటంటే, ఒక నిమిషం. హలో హలో, సిగ్నల్ రావడం లేదు. హలో అర్చన, వినిపిస్తుందా? హలో, చాలా అర్జెంట్ మ్యాటర్. హలో హలో హలో, మళ్ళీ కట్ అయిపోయింది. ఏంటి సిగ్నల్స్ లేనప్పుడు ఫోన్ ఎందుకు మాట్లాడటం? స్విచ్ ఆఫ్ చేసే అర్చన. కాదు కృష్ణ, ఏదో అర్జెంట్ మ్యాటర్ అట. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అయిందేమో. నా పొరపాటు వల్ల కంపెనీకి ఏమైనా నష్టం వచ్చిందేమో అని నా భయం. చా, ఇక్కడికి వచ్చిన ఆఫీస్ గోలేనా? సర్లే, ఆఫీస్ గొడవలన్నీ వదిలే. చెప్పు, ఏంటో ప్లాన్స్ అంటున్నావు, ఆలోచనలు అంటున్నావు, డ్రీమ్స్ అంటున్నావు, చెప్పు. సాధారణంగా మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ మన పెళ్ళైన వెంటనే ఏం కోరుతారు? ఏం కోరుతారు? ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. హ్యాపీగా ఉండమంటూనే ఏం కోరుతారు? ఏమో తెలీదు. మొద్దు మనవరాలనో మనవడినో కోరుతారు. అంటే ఒక 5, 6. ఇంతమందా? నా ఉద్దేశం అది కాదు అర్చన. హలో రాజేష్. హలో 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 అర్చన. సిగ్నల్స్ రానప్పుడు ఎందుకు ఆ ఫోను కట్ చేయి? చేసిన వాళ్ళకి బుద్ధి లేదు, ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు. హలో రాజేష్, ఏంటంత అర్జెంటా? హలో హలో, కట్ అయిపోయింది. కృష్ణ, ఐఎమ్ వెరీ సారీ. చెప్పు. ఏం వద్దు, వెళ్దాం పద. ఒరే కృష్ణ, నా ఫోనే కట్ చేయమంటావా? చూస్తుండు, మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ని ఎలా కట్ చేస్తాను. సౌందర్య, ఆ వెళ్తుంది రాధా అర్చనలే కదా? అవును మమ్మీ, ఆ తల్లి కూతుళ్లే. ఏమిటో గంజినీళ్ళకి గతిలేని వాళ్ళకి బెంజికారు కావాల్సి వచ్చింది. బాగా చెప్పావు. ఆ అర్చన నడకలో చూడు, స్టైల్ కనిపిస్తోంది. కనిపిస్తుంది మరి. గొప్పింటి కోడలవుతానన్న గర్వం ఒకటి తొలకెక్కుతుందేమో.
నడక స్టైల్గానే ఉంటుంది. నాకైతే ఆ తల్లి కూతుళ్ళని కారుతో డాష్ ఇచ్చి మళ్ళీ లేవకుండా చేయాలనుంది. అయితే అలాగే చేద్దాం. ఏంటి అర్చన, కారుని చూసి అలా భయపడ్డారు? ఫారిన్ కార్లున్న ఇంటికి కోడలుగా వెళ్తున్నావు, కారుని చూసి భయపడితే ఎలా? నేను కార్ని చూసి భయపడలేదు. రోడ్డు మీద వెళ్లాల్సిన కారు మీదకు రాబోయిందని భయపడ్డాను. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికే. సరే రండి, కారు ఎక్కండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు సౌందర్య, మేము నడిచి వెళ్ళిపోతాం. నడిచి వెళ్తావా? హలో, నువ్వు గొప్పింటి కోడవి కాబోతున్నావు. ఇలా ఎండల్లో నడిచి తిరిగితే నీ గ్లామర్ ఏం కావాలి? ఏం మమ్మీ? మరే అర్చన గ్లామర్ మీద నీకు శ్రద్ధ ఎక్కువైందే. సౌందర్యకి అర్చనంటే ప్రేమ ఉంది అమ్మగారు. కాకపోతే అప్పుడప్పుడే మనకు బయటకు కనిపిస్తూ ఉంటుంది. అవునా? ఓకే రండి, కారు ఎక్కండి, ఇక్కడ చాలా ఎండగా ఉంది. పోనీలేమ్మా, ఇంత అభిమానంగా పిలుస్తున్నప్పుడు కాదండం ఎందుకు? పద, కారు ఎక్కి వెళ్దాం. సరే. అర్చన, నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకో, నీకు నేను నేర్పుతాను. ఇప్పుడు నాకు అదొక్కటే తక్కువ, ఏం వద్దులే. అరే, నీకేం తక్కువ? మీ అత్తగారింట్లో ఎన్ని ఫారిన్ కార్లుంటాయి, ఎన్ని ఇండియన్ కార్లుంటాయి, అలా అన్నీ ఉంటే చూస్తూ కూర్చుంటావా? డ్రైవ్ చేసుకుంటూ జామ్ జామ్ అని వెళ్తే అది మజా. మా అర్చనకి ఏం నేర్పినా ఇట్టే పట్టేస్తుందమ్మా. చూసావా, మీ అమ్మ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది, నేర్చుకో. అయితే అర్చన, గొప్పింటి కోడలు అయిన తర్వాత మమ్మల్ని మర్చిపో కదా? ఏంటి సౌందర్య అలా అంటావు? అక్షరాలు నేర్చుకున్నావని వాళ్ళు మర్చిపోతావో చెప్పు. చిన్నప్పటి నుంచి తెలిసిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? లోపలికి రండమ్మా. ఇప్పుడు కాదు రాదమ్మా, మరోసారి వస్తాం. అసలే ఎండగా ఉంది, పైగా తలనొప్పిగా కూడా ఉంది. త్వరగా ఇంటికెళ్ళి టాబ్లెట్ వేసుకుంటే గాని తగ్గేటట్లేదు. పోనీ మీరేసీ కార్లు ఇలాగే కూర్చుని ఉండండి అమ్మా, 1 నిమిషంలో కూల్ డ్రింక్ తీసుకొస్తాను. అయ్యో, ఇప్పుడేం వద్దు, నాకేం తాగాలని లేదు. సౌందర్య, నువ్వైనా చెప్పమ్మా, తొందరగా వెళ్ళిపోదాం. రాధమ్మా, మమ్మీకి తలనొప్పి వస్తే చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతుంది, అందుకే ఏమి వద్దులే. అయ్యో, బావుందమ్మా, ఇంటి గుమ్మం వరకు వచ్చి మమ్మల్ని దిగబెట్టి ఏమీ తీసుకోకుండానే వెళ్తారా? అదేం కుదరదు, 1 నిమిషం ఉండండి. సౌందర్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏ రోజు నిన్ను ఏ విషయంలో ఓడించాలని అనుకోలేదు. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వరకే. గెలుపు ఓటములు మాత్రం దైవాధీనాలే అనుకుంటాను. నేను చేయాల్సిన హార్డ్ వర్క్ నేను చేస్తానే కానీ రిజల్ట్స్తో మాత్రం నాకు నిజంగా సంబంధం లేదు. అబ్బా అర్చన, ఇప్పుడు నేను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు. ఓ, ఇందాక కార్లో అన్నీ నువ్వే ఫస్ట్ వస్తావని అన్నందుకా? అది స్పోర్టివ్గా తీసుకున్న అన్న మాటలే కానీ నిన్నేదో అనాలని కాదు. చచ్చా, నేనేమో అలా అనుకోలేదులే. ఎలా అనుకున్నా ఈ సౌందర్య పాత సౌందర్య కాదు, కొత్త సౌందర్య, మీ అందరి సౌందర్య, సరేనా? తీసుకోండమ్మా. సౌందర్య,
సారీ, మళ్ళీ ఈసారి తీరిగ్గా వస్తాం. ప్లీజ్ ఏమనుకోకండి. సరేనమ్మా, బాయ్ అర్చన. ఉంటావమ్మా. బాయ్ ఆంటీ. బాయ్. నిజంగా సంగీతమ్మ సౌందర్యాలు ఎంతగా మారిపోయారమ్మా, నమ్మలేకపోతున్నాను. నమ్మక చస్తారా? మనమంత గొప్పగా నటించాం. మరి నువ్వు నటించి ఇచ్చింది తాగావు, కానీ నా పరిస్థితి ఎంత తొందరగా అక్కడి నుంచి బయటపడతానా అనిపించింది. అవునమ్మా, నేను కూడా అదే అనుకున్నాను. ఒకప్పుడు అసలు మన ఇంటికి వచ్చేవారే కాదు. ఇంటికొచ్చినా మనం ఏదన్నా ఇస్తే అసలు తాగడానికి చాలా బెట్టు చేసేవారు. అలాంటిదిప్పుడు మన ఇంటికొచ్చి మనతో ఆప్యాయంగా మాట్లాడి ఇచ్చింది తాగి వెళ్లారంటే మనల్ని ఎంత అభిమానిస్తున్నారో ఆలోచించు. ఆలోచించు మమ్మీ, బాగా ఆలోచించు. ఆ కోటి ఫ్యామిలీ నా కృష్ణని నాకు కాకుండా చేశారని విషం కూడా తాగాను. అది నేను ఎప్పటికీ మర్చిపోను మమ్మీ. ఆ పగతోనే ఇదంతా చేస్తున్నాను. కోటి ఇంట్లో ప్రతి మనిషి విషం తాగే రోజు రావాలి. అందుకే అర్చన దగ్గర స్నేహాన్ని నటిస్తున్నాను. అసలు స్నేహానికి ఎంత శక్తి లేకపోతే నన్ను సౌందర్యని కలుపుతుందమ్మా. నా జీవితంలో సౌందర్య నాతో ఇలా మాట్లాడుతుందని నేనెప్పుడైనా అనుకున్నానా? అంతేకాదు, నా పెళ్లి ఎంతో ఘనంగా చెయ్యాలని హర్ష అంకుల్తో పాటు సౌందర్య కూడా ఎంతలా అనుకుంటుందో తెలుసా? తెలుసమ్మా, ఇలా నమ్మించినప్పుడే ఈజీగా ద్రోహం చేయగలుగుతాం. నీకింత ద్రోహం చేసిన మనుషులకి నువ్వు ద్రోహం చేయాలనుకోవడం ఏం తప్పు కాదు. తప్పులు చేయడం సహజం అర్చన, కానీ చేసిన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడడం గొప్ప విషయం. సంగీతమ్మ సౌందర్యాలు చేసిన తప్పు తెలుసుకున్నారు. అందుకే పశ్చాత్తాపడి నీ పెళ్లికి సహాయపడి ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు. ఆ పరివర్తన వాళ్ళలో వచ్చినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకెంత అసహ్యంగా అనిపించిందో తెలుసా? వాళ్ళెక్కిన మన కారు దిగిన వెంటనే ఎంత తొందరగా కడిగించాలా అని అనిపించింది. స్నేహం నటిస్తూ నువ్వు భరిస్తున్నావేమో కానీ నేను మాత్రం భరించలేకపోతున్నానమ్మా. నిజమే అర్చన, పాపం వాళ్ళు మన కోసం ఎన్ని భరిస్తున్నారో. అంత గొప్పిళ్లలో ఉండే మనుషులకి ఎన్నో సౌకర్యవంతమైన అలవాట్లుంటాయి. అవి మన ఇళ్లల్లో కుదరవు కదా. కేవలం మన మీదున్న అభిమానంతోనో ప్రేమతోనో అవన్నీ సర్దుకుంటున్నారు, భరిస్తున్నారు. భరించక తప్పదు మమ్మీ. కొన్ని సాధించాలనుకున్నప్పుడు కొన్ని భరించాలి. అవి భరిస్తేనే వాళ్ళు మనల్ని నమ్ముతారు. మనల్ని నమ్మితేనే వాళ్ల మీద పగ తీర్చుకునే అవకాశం మనకి దక్కుతుంది. నా కృష్ణని నా చేతికి తెచ్చుకునే మంచి రోజు వస్తుంది. సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. కళ్యాణ మండపం బుక్ చేశాను సార్. ఆ ప్యాకేజీలో భాగంగా వాళ్ళు 10 ఏసీ రూములు ఇచ్చారు సార్. దానికి అడ్వాన్స్ గా 2 lakhs రూపీస్ ఇచ్చాను సార్. వెరీ గుడ్. ఇక క్యాటరింగ్ కి స్పెషలిస్ట్ షెఫ్స్ ని పిలిపిద్దాం అనుకుంటున్నాను సార్. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. నో, ఇలాంటి విషయాల్లో ఖర్చుకు వెనుకాడకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పిలిపించండి. ఓకే సార్, అయితే అడ్వాన్స్ గా వాళ్ళకు కూడా 2 lakhs రూపీస్ పంపిస్తాను సార్. పంపించండి. అలాగే మిగిలిన పనులు కూడా త్వరగా ఫినిష్ చేయండి. ఓకే సార్, ఉంటాను సార్. హర్ష, టీ. థ్యాంక్స్ రా. నువ్వు ఏమీ అనుకోపోతే నేను మాట చెప్పచ్చా? ఏమిటది? ఎందుకోరా, పెళ్ళికి నువ్వు ఇంత ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏ, అలా ఖర్చు పెట్టకూడదని నువ్వేమైనా మొక్కుకున్నావా? అది కాదురా. రాయకోటి, నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివిరా. అలాంటప్పుడు అర్చన ఎవరు? నా కూతురు సమానరాలు. అలాంటి అర్చన పెళ్లికి ఖర్చు చేయడం తప్పెలా అవుతుందిరా? రేయ్, అది నా ధర్మం, అది నా బాధ్యత. ఒరే కోటి, ఇందులో నా స్వార్థం కూడా ఉందిరా. ఇలా పెళ్లికంటూ ఆడపిల్లకి ఖర్చు పెట్టిన పుణ్యాన కనీసం వచ్చే జన్మలో అయినా పిల్లలు పుడతారని స్వార్థంతో ఖర్చు పెడుతున్నానరా. ఒరే, ఇందులో నీ స్వార్థం ఉందంటే నన్ను నమ్మమంటావా? నేను నమ్మన్రా. ఎందుకంటే
దేవుణ్ణి పూజించి పూజించి వరాలు అడిగితే ఎప్పుడోగానివ్వడు. అలాంటిది నా దేవుడు, నా హర్ష నా బాధను అర్థం చేసుకుంటాడు, నా అవసరాల్ని గ్రహిస్తాడు, అడగకుండానే నాకు వరాలిస్తాడు. నేను ఎంత అదృష్టవంతుండ్రా. నా బాధ్యతని నీ బాధ్యతగా తీసుకుని నా కూతురు పెళ్లి నువ్వు జరిపిస్తున్నావంటే నేనే కాదురా, జీవితాంతం నా కుటుంబం అంతా నీకు రుణపడి ఉండాలి. రే వద్దురా. హలో రాజేష్, ఎక్కడున్నావు? షోరూంలో ఉన్నాను మేడం. నువ్వు ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా నేను చెప్పింది విను, ఎందుకంటే ఇది అంతకంటే అర్జెంట్. చెప్పండి మేడం, నాకేది ముఖ్యం కాదు, మీరు చెప్పేదే ముఖ్యం. చెప్పండి, ఏం చేయమంటారు? ఈరోజు నేను, కృష్ణ, అర్చన వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్కి వెళ్ళాలి. అయితే అర్చన రాకుండా నువ్వు ఆపాలి. నాకు అర్థమైంది మేడం. అర్చనతో వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్కి వెళ్దామని ఓ ప్రేమికుడిగా కృష్ణ ఆశపడ్డాడు, అంతేనా? అలా ఆశపడ్డ కృష్ణకి అర్చన అంటే కోపం రావాలి. అంటే అర్చన అక్కడికి రాకుండా ఉండాలి, అంతే కదా? నేను చూసుకుంటాను మేడం. సార్ ఒక నిమిషం. ఏంటి అర్చన? రాజేష్, నేను నీతో మాట్లాడాలి. నాకు ఈరోజు ఒక అర్జెంట్ పనుంది, అందుకని. అర్చన, ఓ ఇంపార్టెంట్ కస్టమర్తో మాట్లాడుతున్నాను. ఇది అవగానే నీతో మాట్లాడతాను. చెప్పండి మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చన రావడానికి వీల్లేదు. అందుకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పినట్టు ప్లాన్ ఫాలో అవ్వాలి, సరేనా? అలాగే మేడం. ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పండి. అర్థమైందా? అర్థమైంది మేడం. రాజేష్, జాగ్రత్త. ఆ అర్చన తెలివైంది. పసి కట్టిందంటే మన ప్లాన్ ఫెయిల్ అవ్వడమే కాదు, మొత్తం మన ఆశలన్నీ కూలిపోతాయి. బీ కేర్ఫుల్. అర్చన తెలివైందే, ఒప్పుకుంటాను. కానీ ఈ రాజేష్ మాత్రం తెలివి తక్కువడేం కాదు, అది నిరూపిస్తాను. ఉంటాను మేడం. బాబుగారు, చదవమంటారా? ఒక్క నిమిషం. రాయ్ కోటి. అయ్యగారు, ఇలారా. రారా. చెప్పండి అయ్యగారు. లగ్న పత్రికతో పంతులు గారు వచ్చారని చెప్పానా?
అయినా ఆ పని ఈ పని అని తిరుగుతావేంట్రా? ఇది నీ కూతురి పెళ్లి ముహూర్తం నిర్ణయించిన లగ్నపత్రికరా. ఇక్కడే ఉండి శ్రద్ధగా విను. అది కాదయ్య గారు, కారు టైర్ పంచర్ అయింది. రై, కారు లేదు టైరు లేదు, మాట్లాడకుండా నించో. పంతులు గారు మీరు చదవండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ కరనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శనివారం 14/6/2011 ఉదయం 9:34 శ్రవణ నక్షత్రయుక్త మేషలగ్నమందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అర్చనను హైదరాబాదు వాస్తవ్యులు హరిప్రసాద్ అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి కృష్ణప్రసాద్కు ఇచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులచే సుముహూర్తము నిశ్చయించబడినది. ఇట్లు కోటేశ్వరరావు రాధమ్మ దంపతులు. శుభం, బాగుంది, చాలా మంచిదండి. గారు, ఈ పెళ్లి జరుగుతోందంటే అది మీ వల్లే. ఈ పేదవాడి మీద పెళ్లి భారం పడకుండా అన్నీ మీరే అయ్యి పెళ్లి బాధ్యతను మోస్తున్నారు. అలాంటప్పుడు లగ్నపత్రికలో తమరి పేరు లేకుండా మా దంపతుల పేర్లు ఉండడం నాకెందుకో సరికాదనిపిస్తోంది. ఒరే కోటి, నీకు నా మీదున్న ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలే నీ చేత ఇలా మాట్లాడిస్తున్నాయిరా. కానీ నిజానికి అర్చన కన్నవాళ్లుగా మీ దంపతుల పేర్లే లగ్నపత్రికలో ఉండాలిరా. అలా ఉండడం న్యాయం కూడా. నీ కూతురు పెళ్లి జరగడానికి నేనే కారణం కావచ్చు. ఆ పెళ్లి ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకోవచ్చు. అంత మాత్రాన లగ్నపత్రికలో నా పేరు వేసుకునే అర్హత రాదురా.